జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వాట్ అబౌట్ తమిళనాడు అండ్ పంజాబ్? యాక్చువల్లీ రెండు ప్లేసెస్లోనే నేను పంజాబ్కి సంబంధించి అక్కడ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్న మంత్రి గారితో మాట్లాడాను. మంత్రి శ్రీనివాస్ గారు ఇక్కడ నుంచి వెళ్ళారు ఆయన. సో బేసికల్లీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కేజ్రీవాల్ ఎఫెక్ట్ అయితే పంజాబ్లో పెద్దగా లేదు అనే అభిప్రాయం ఎంపీ ఇక్కడికి వచ్చేసారు. మాట్లాడాను కూడా నేను. నిజానికి కేజ్రీవాల్ ఎఫెక్ట్ లేదంటున్నారు. అండ్ భగవంత్ సింగ్ అని పెద్దగా సీరియస్గా ఎక్కడేం చూడట్లేదు. మీరు అడిగినట్టే, మీరు ఇందాక అన్నట్టుగా కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది, బీజేపీలోకి వస్తున్నారు. సో పంజాబ్ ఈజ్ ద ప్లేస్. పంజాబ్, తమిళనాడు ఈ రెండిట్లో బీజేపీ ఈసారి కొంత పాగా వేయాలి అని ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది. మేబీ ఈ ఎలక్షన్స్లో జరుగుతుందో లేదో తెలియదు, బట్ రాబోయే రోజుల్లో జరుగుతుందా లేదా అంటే దానికి బీజం పడుతోంది అని అనిపిస్తుంది. అవునా కదా? కరెక్ట్. ఎందుకంటే శిరోమణి అకాలీదళ్ ప్రకాష్ సింగ్ బాదల్ గారు, దట్ పార్టీ వాజ్ ద ఫస్ట్ అలై ఆఫ్ బీజేపీ. 1984లో బీజేపీ ఫామ్ అయినప్పుడు సార్ 2 సీట్లు గెలిచిన బీజేపీ, హన్మకొండ నుంచి జంగారెడ్డి గారు, ఆకార్ పటేల్ గారు మేసానా నుంచి గెలిచారు. 2 సీట్లు ఉండే బీజేపీకి అప్పుడు లోక్సభలో. ఆ టైంలో పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ వాజ్ అలై ఆఫ్ బీజేపీ. అప్పటి నుంచి ఫార్మర్ అజిటేషన్ వచ్చేదాకా దేవర్ అ పార్ట్ ఆఫ్ బీజేపీ అండ్ లాంగెస్ట్ సర్వింగ్. ఎప్పుడు బీజేపీతో వాళ్ళు కొట్లాడి పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే బీజేపీని ఎప్పుడు పైకి రానియలేదు. వాళ్ళు 2 సీట్లు ఇస్తారు, 6 సీట్లు వీళ్ళు పోటీ చేస్తారు, అయిపోయింది అంతే. బీజేపీని ఎప్పుడు పైకి రాని. పంజాబ్లో మీరు చెప్పండి సాయి గారు, బీజేపీకి లీడర్ పేరు ఏమైనా గుర్తు? ఆంధ్రాలాగానే అది కూడా ఏదైనా లీడర్ పేరు గుర్తొస్తుందా మీకు? రాదు. బికాజ్ బీజేపీ వాజ్ నాట్ అలౌడ్ టు బిల్డ్ లీడర్స్. ఆంధ్రప్రదేశ్ కూడా అంతే కదా. నిన్న ఇంకో ఛానల్లో ఒక పెద్ద గంట సేపు డిబేట్ ఉండే నాది ఇక్కడ తెలుగు ఛానల్లో. దాంట్లో సీఎం రమేష్ గారు వచ్చారు ఆంధ్ర వైపు నుంచి. ఆయన దగ్గర నేను అదే అడిగాను ప్రశ్న, మీరు చెప్పండి ఒక బీజేపీ ఒరిజినల్ నేత బీజేపీది ఎవరైనా ఉన్నారంటే హరిబాబు గారు ఉన్నారు కదా అన్నారు. ఎక్కడున్నారు? గవర్నర్ పంపించేశారు. సో మీ దగ్గర ఉన్నారు అందరు ఇంపోర్ట్స్, మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, పురంధేశ్వరి కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి. బికాజ్ బీజేపీ అక్కడ చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీని పైకి రానియలేదు. తెలంగాణ యూనిట్ ఇప్పుడు ఎందుకు స్ప్లిట్ అయిందంటే దానికి తెలంగాణ స్ప్లిట్ అయినప్పుడు తెలంగాణలో ఇంప్రూవ్ చేసుకున్నారు బీజేపీ వాళ్ళు. పంజాబ్లో కూడా ఇదే పరిస్థితి. ఐ థింక్ బీజేపీ హెస్ టేకెన్ ఎ గుడ్ డిసిషన్. సరే పోటీ చేస్తాయి సార్, అన్ని సీట్లు ఓడిపోతే కూడా ఓడిపోయినాయి, కానీ వీ విల్ డెవలప్ ఎ కాడర్, ఒక లీడర్షిప్ అండ్ నెక్స్ట్. కానీ అక్కడ అన్నామలై లేరు, తమిళనాడులో ఉన్నారు. తమిళనాడులో అన్నామలై ఈజ్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. చాలా ప్రెషర్ పెట్టారు సాయి గారు ఆయన మీద. ఆయనతో నేను చెప్పాను కదా, మన ఒక 1 వీక్ ముందు మీట్ అయ్యి డిస్కస్ కూడా చేసాను. చాలా మాట చెప్పలేము నేను ఆ పాయింట్స్ అని, ఇక్కడ కాన్ఫిడెన్షియల్ డిస్కస్ చేశాను. బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఇస్ కమింగ్ అవుట్ వెరీ క్లియర్లీ ఇస్ హీ వాస్ డెడ్ అగేన్స్ట్ ఏఐడిఎంకే అలయన్స్. ఓకే, ఏఐడిఎంకే వచ్చి కాల్ పట్టుకున్నారు అమిత్ షా గారి. అది ఎడ్లపల్లి వచ్చి ఈపీఎస్ ఈ సెట్ పన్నీర్ సార్ సమ్హౌ డూ ఇట్, ఓపీఎస్ వీళ్ళందరూ వచ్చి సమ్హౌ అన్న. అప్పుడు చాలా మటుకు మీడియా కూడా హైప్ చేశారు, అన్నామలైని పక్కన పెట్టేస్తారు చూడండి, అన్నామలై ఇప్పుడు ఏఐడిఎంకేతో పోవాల్సిందే, ఇంకా పనే లేదు, వాళ్ళకు ఛాన్సే లేదు బీజేపీకి అక్కడ అని చెప్పేసి. కానీ అన్నామలై వాజ్ నామినేటెడ్, హీఈస్ నౌ ద కోయంబత్తూర్ క్యాండిడేట్. ఎందుకు చేశారంటే ఇప్పుడు కాకుండా మీరు చెప్పినట్ల ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా బీజేపీ విల్ హ్యావ్ సమ్ స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్. కరెక్ట్. మీరు ఎప్పుడు ఒకరిని పళ్ళు పట్టుకొని ఎట్లా తిరుగుతారు? ఒక్కరోజైనా మీరు ముందుకు రా. ఇప్పుడన్నా బీజేపీని తమిళనాడులో డిఎంకే ఫస్ట్, డిఎంకేతో పోతుండే వీళ్ళకి, దాని తర్వాత ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. వీళ్ళిద్దరు ఈ 2 పార్టీలు ఎప్పుడు పైకి రానియలేదు బీజేపీని. ఆల్వేస్ ఎన్ష్యూర్డ్ కింద. ఇప్పుడు కాంగ్రెస్కి ఇస్తారు కదా, కుక్కలకు బిస్కెట్ ఇచ్చారు, ఒక 2 బిస్కెట్లు ఇచ్చేస్తారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది పరిస్థితి. సో ఇఫ్ యూ టు డెవలప్ యువర్ ఓన్ పార్టీ దెన్ చేయాల్సింది ఏంటంటే ఈ రిస్క్ తీసుకొని, ఎందుకంటే ఈసారి యూఆర్ కంఫర్టబుల్ విత్ యువర్ మెజారిటీ, మీకు టెన్షన్ లేదు. తమిళనాడులో ఎట్లనే గెలవం, పంజాబ్లో కూడా ఇప్పుడు మ్యాక్స్ 2 సీట్లు వస్తుండే బీజేపీకి, ఆ 2 సీట్లు రాకుంటే కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ వీ విల్ బిల్డ్ అ న్యూ లీడర్షిప్ అని చెప్పి చూస్తున్నా. చెప్పంగానే అనౌన్స్ చేయంగానే విత్ ఇన్ అ డే ఆమ్ ఆద్మీ పార్టీది ఒకటే ఎంపీ ఉండే అక్కడ, ఆయన బీజేపీకి వచ్చేసాడు. అవును, ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీకి వచ్చేసింది. అంతే వాళ్ళకి తెలిసిపోయింది దట్ నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ పంజాబ్లో బిల్డప్ చేస్తున్నారు. అదే లీడర్షిప్ ఆల్రెడీ తమిళనాడులో బిల్డప్ చేశారు. ట్రాజెడీ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా టీడీపీ పళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే యూ హ్యావ్ నాట్ డెవలప్డ్ అనదర్ అన్నామలై ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు ఎప్పుడు దాకా చేయలేరో మీరు, యూ విల్ బి డిపెండెంట్ ఆన్ చంద్రబాబు నాయుడు ఆల్వేస్. కరెక్ట్. ఆర్ టుమారో, రేపు బహుశా నెక్స్ట్ కాంబినేషన్ వచ్చినప్పుడు జగన్తో ఉంటారో తెలీదు. కానీ బీజేపీ హ్యాస్ టు డెవలప్, దే హ్యావ్ టు ఎన్ష్యూర్. సరే రిస్క్ తీసుకుందాం ఆంధ్రప్రదేశ్లో, ఒక సీట్ కూడా రాకుండా పోనీయండి నెక్స్ట్ 10 years, బట్ వీ విల్ బిల్డప్ ఎ పార్టీ ఫర్ 2029 అండ్ బియాండ్ అని చెప్పేసి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.